ఆ, అవునే. ఏం చేస్తాడంట వీడియోతో? నన్ను ఆడుకుంటాడంట. మా అమ్మ నాన్న వచ్చేంత వరకు వాడే పని చెప్తే ఆ పని చేయాలంట. నాకు నరకం చూపిస్తానంటున్నాడే. వాడు చెప్పిందంతా బుద్ధిగా చేయవే, ఎందుకు వాడితో రిస్క్? వస్తే నువ్వు కూడా ఏంటే? ఏదో ఉప్పర్ మీటింగ్ పెట్టావు. అబ్బో, చంపేసేలా చూస్తున్నావుగా. సరే కానీ నీకు పని చెప్తా. ఏంటి? రూమ్లో చికెన్ తెచ్చిపెట్టా. నేను ఆల్రెడీ తినేసా. అమ్మా తల్లి, నీకు కాదు, నాకు ఇవాళే శాలరీ పడింది. బ్యాక్ పాకెట్ బరువుగా ఉన్నప్పుడే నచ్చింది తిని కావాల్సిన తాగి పడుకుంటాను. పర్స్ ఖాళీ అవుతే ఏం చేస్తావు? అప్పుడు ఎలాగా ఆకలి పోరాటమే. సో మసాలా మంచిగా వేసి కర్రీ ఘాటుగా చెయ్యి, ఓకేనా? ఇంకో విషయం, కర్రీలో ఏమైనా ఇంగ్రీడియంట్స్ కావాలంటే నా దగ్గర మాత్రం రాకండి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో. హా? పీస్ ఉడకపోయినా కర్రీ మాడినా మామూలుగా ఉండదు, సరేనా? ఏంటి వాడు చెప్పినట్టు చేయాలా? ఛాన్సే లేదు. ఎలాగైనా వాడి మొబైల్లో వీడియో డిలీట్ చేసి నేనేంటో చూపిస్తా. స్మెల్ భలే వస్తుంది. ఎంత టైం పడుతుంది? బాగా ఆకలేస్తుంది. కూల్ కూల్. ఫస్ట్ దొబ్బా ఇక్కడ నుంచి. నేను ఉండట్లేదే, మా అన్న కాల్ చేశాడు, వెళ్తున్నాను. చికెన్ కర్రీ నా కోసం ఉంచి నేను వస్తాను. నిజంగానే స్మెల్ అంత బాగుందా? నా కోసం కూడా ఎప్పుడు ఇంత బాగా వండుకోలేదు. ఛీ! ఓయ్, ఇంకెంతసేపు? ఇప్పుడేగా ఇచ్చెళ్ళావు, ఒక అరగంట పట్టుద్ది. అరగంట అంటే కష్టం, కొంచెం ఫాస్ట్ చేయి. సరే చేస్తున్నా, నన్ను డిస్టర్బ్ చేయకు. అలాగే వచ్చేటప్పుడు ఆనియన్ కొంచెం రౌండ్గా కట్ చేసి తీసుకురా, ఓకేనా? రౌండ్ కట్ చేయాలంట. ఏయ్, ఎంతసేపు? ఆకలేస్తుంది. తీసుకో. భూజిధర్ముడు దీంట్లో విషం ఉందని గ్రహిస్తున్నాడు. ఏమైనా కలిపావా? దేనికి? నన్ను చంపడానికి. ఏం కలపలేదులే, తిను. మంట ఏంటి? మంట, నీళ్ళు నీళ్ళే నీళ్ళు. నాతో పెట్టుకుంటాడా? అమ్మని అమ్మ, ఏం కలిపి సచ్చిందా ఇది? తొందరగా తీసుకురావే. నీళ్ళు నీళ్ళు నీళ్ళు. ఎవడైనా ఎంత కారం వేస్తాడా? చూడు, కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నువ్వే కదా స్పైసీగా చేయమన్నావు. స్పైసీగా చేయమంటే ఇంట్లో ఉన్నవన్నీ వేయడం కాదు. ఇవన్నీ కాదు, ముందెళ్ళి సాల్ట్ తీసుకురాపో. అమ్మయ్యా, ఇప్పుడు బాగుంది. వంట చేయడం అంటే ఉన్నవన్నీ వేసుకొచ్చేయడం కాదు, ఏదెంత అయ్యాలో తెలుసుకోవాలి. పెద్ద చెప్పొచ్చావు, అవి తెలియకే కదా ఆర్డర్ పెట్టుకొని తింటావు. నువ్వు నాకు చెప్తున్నావా? నీకు ఇలా కాదు, వెళ్ళి సెల్ఫ్లో ఉన్న బట్టలని సర్దు పో. ఏయ్, వెళ్తావా? వీడియో చూపినా? వెళ్ళు వెళ్ళు. వంట చేయడం రాదు కానీ వీళ్ళ బాబో ఎలివేషన్లు ఇవ్వడం, మా కూతురు పెద్ద మాస్టర్ చెఫ్ అని. మా నాన్న జోలికి వస్తే బాగా చెప్తున్నా. మా నాన్న జోలికి ఎలా? అన్నట్టు ప్రసాద్ ఎక్కడున్నాడు? ఎందుకు? ఊరికే నీతో ఎలా ఉంటున్నాడా అని. కోచింగ్ సెంటర్కి వెళ్ళాడు, నైట్ వస్తాడు. ఓ,
ఏయ్ ఇట్రా. పోయిగడు ఎల్లు. వెళ్ళేటప్పుడు సౌండ్ చేయకుండా వెళ్ళు, నేను పడుకోవాలి. బాయ్. దున్నపోతుల తిని ఎలా పడుకున్నాడో చూడు. అట్లీస్ట్ వంట బాగుందని కూడా చెప్పట్లేదు. పాస్వర్డ్ ఉందేంటి? ఏం పెట్టుంటాడు? ట్రై చేద్దాం. షిట్, కాదే. ఇంకేం పెట్టుంటాడు? రావట్లేదు. ఏం పెట్టుంటాడు? వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ అమ్మ పేరు కూడా తెలీదే. మహాలక్ష్మి. ఛ, టైమర్ పడిపోయిందే. నీ అబ్బా ఏం పెట్టావురా? ఏయ్, నా ఫోన్ ఎందుకే తీసుకున్నావు? ఏం లేదు. ఏం చేస్తున్నావే నువ్వు? యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నా. హ, నాకు తెలిసే నువ్వు ఆ వీడియో డిలీట్ చేద్దామనే చూస్తున్నావు. ముందే చెప్తున్నా, ఆ వీడియో డిలీట్ చేసినంత మాత్రాన ఏం చేంజ్ అవ్వదు. ఎస్, డిలీట్. దూర తీయే. అయిపోయావ్రా. ఏంట్రా చూస్తున్నావు? దించు, కళ్ళు దించు. కళ్ళు పీకేస్తా చెప్తున్నా. ఏంటి, నేను నీకు వండి పెట్టాలా? నీ బట్టలని మడత పెట్టాలా? అయిపోయావ్రా మూర్తి రాణి. నిన్ను గేట్ బయట ఉంచుతా. ఏంటి, ఫోనా? తీసుకో, పండగ చేసుకో. నాకు నరకం చూపిస్తావా? ఇప్పుడు చూపిస్తారా నేను నీకు నరకం? నాకు తెలిసే నీ నక్కబుద్ధి. అందుకే సేఫ్ సైడ్గా ఇంకో కాపీ పెట్టుకున్నా. మన ప్రసాద్ గారి దగ్గర కూడా కాపీ ఉంది. ఏం పీక్కుంటావో పిక్కు. అది కాదు, అది కాదు, అది కాదు. రేయ్ తీరా. సారీ, ప్లీజ్ డిలీట్ చేయి. నువ్వే పని చెప్తా పని చేస్తా. కావాలంటే ఇందాక చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వు. అరే వీడియో డిలీట్ చేయరా. వీడియో పనిష్మెంటా? సరే. తుడు, బాగా తుడు. అద్దంలో మెరిసిపోవాలి. షోరూమ్ బండ్లెక్క ఉండాలి. దా, నువ్వు తుడుదా. అద్దంలో మెరిసిపోవాలంట. షోరూమ్ బండి అంట. పాత సామాన్లు కూడా కొండు నీ బండి. ఏంటి పంచలేస్తున్నావు? టైర్ తుడు.
అక్కడ మట్టి అంటుకుంది, టైర్ చూడు. వీడియో చూపినా? అదిగో అక్కడే టైర్ దగ్గర. అన్నా పాప ఏంది పాన్ షాప్కి వచ్చింది? ఇడేం చాక్లెట్లు ఉండవే. ఏం కావాలమ్మా? కాపీకో కావాలనా, ఇమిలీ కావాలనా, ఇదేదో పాన్ చాక్లెట్ కావాలనా? కాదు, సిగరెట్. సిగరెట్టా? అమ్మాయిలు బాగా బరితెగిచ్చిపోయారు. సరే, ఇంతకీ ఏం సిగరెట్ కావాలి? అమ్మాయి కదా, ఇదో నీ కనెక్టే. కాదు, మైల్స్. మైల్సా? ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. మైల్స్ కావాలంట, మైల్స్. ఇదో షో చేస్తున్నాడు సిగరెట్ ఇవ్వడానికి. అమ్మలోకి పోయి తగలబెట్టుకోపో, ఆ పేమెంట్ కూడా చావు. ఈ అమ్మాయిలు ఇటు తయారయ్యారేంద్రా బాబు. చా, ఈడెందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు? ఇదిగో. ఏంటి స్మోక్ పడదా? ముక్కు మూసుకొని పక్కెళ్ళి నించో. రే, నువ్వు ఏ పని చెప్పినా చేస్తారా, కానీ ఇంకోసారి సిగరెట్ తీసుకురమ్మని మాత్రం చెప్పుకో. ఆ సిగరెట్ షాప్ అంకుల్ మా నాన్న చెప్తే మా నాన్న నన్ను చంపేస్తాడు రా. నాకు తెలుసుగా. ఏమే, నాకు మర్డర్లో హెల్ప్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నావే? మర్డరా? ఎవరిని? ఇంకెవరిని? ఆ సుబ్బుగాన్ని. జోక్ చేయకే. జోక్ కాదు, సీరియస్. అందుకే ఇందాక మీ ఇంటికొచ్చి మీ కిచెన్లో నుంచి నైఫ్ తెచ్చేసా. మర్డర్ చేయడానికి మా ఇంటికి అత్తెందుకే? మీ ఇంట్లో లేవా? ఉన్నాయి, కానీ వాడు మా పెంట్ హౌస్లోనే ఉంటున్నాడు కదా. మర్డర్ నైఫ్ మా ఇంట్లోదే అయితే మా ఫ్యామిలీకి ప్రాబ్లం కదా, ఈజీగా దొరికిపోతా. ఇప్పుడు దీంతో చంపితే మా ఫ్యామిలీని పోలీస్ తీసుకుని వెళ్తారు కదే. ఏం కాదులే, మీ డాడీ దృశ్యం మూవీలో వెంకటేష్ అంత ఇంటెలిజెంట్ కదా. ఏదో ఒక స్టోరీ చెప్పేసి మేనేజ్ చేసేస్తాడులే పోలీసులని. ఈ మర్డర్ ప్లాన్ అంతా తర్వాత ఇంప్లిమెంట్ చేద్దాం, కానీ ఫస్ట్ నా పెళ్ళికి ఏం గిఫ్ట్ తీసుకుని వస్తున్నావో చెప్పు. అయ్యో, నీ సంగతే మర్చిపోయానే. సరిపదా, ఏదో ఒకటి తెచ్చుకుందాం. నేను రాను. అయినా నా పెళ్ళికి నా గిఫ్ట్ ఇవ్వడానికి నన్నే పిలుస్తున్నావా? అంటే అట్లీస్ట్ స్కూటీ అయినా అరేంజ్ చేయి. నీకు స్కూటీ వచ్చా? రాదు కదా. మరి ఇప్పుడు ఏం చేయను? నువ్వు రావు, నాకేం గిఫ్ట్ కొనాలో కూడా తెలీదు. వర్షి కూడా ఊరెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక్కటే దారుంది. ఏం చెప్పు? ఇప్పుడు దీనికి సుబ్బుగాడిని పిలుస్తా అని చెప్తే చంపేస్తుంది. చెప్పేంటో చెప్తా, కానీ ఫస్ట్ అయితే ఇంటి కిందకి వచ్చి వెయిట్ చేయి. నేను ఏదో ఒకటి సార్ట్ చేస్తాలే. సరే, నేను కింద వెయిట్ చేస్తుంటా, వచ్చాయి. మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు? నీకెందుకు? నీకెందుకు కాదు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. వాట్? నీకోసం వెయిట్ చేయడం ఏంటి? ఆ ఫోన్ లిఫ్ట్ చేయి, తెలుస్తుంది. హలో, వచ్చాడా వాడు? ఎవడు? వాడే, సుబ్బుగాడు. వీణ్ణి నువ్వు పంపావా? ఇంకా ఆప్షనే లేదు, వాడితో వెళ్ళాల్సిందే. చా, అంటే యాక్చువల్లీ తను చెప్తే నేను ఇక్కడికి వచ్చా. నువ్వు ఫ్రీగా ఏ పని చేయవు కదా. పెట్రోల్ ప్లస్ 1000 డీల్ మాట్లాడుకున్నాంగా. పేమెంట్ అయిందా? అయింది. సరే, ఆ పెట్రోల్ సంగతి వదిలేయి. ఆ 1000 రూపీస్ దానికి ఫోన్పే చేయవా? నేను ఒకదాన్నే వెళ్తా షాపింగ్కి. 1000? ఏ 1000? అదేంటి డీల్ అన్నా? అదా, అయిపోయింది. ఎలా? వచ్చే దారిలో వైన్ షాప్ కనపడింది. ఇక్కడ ఎలాగో లేట్ అవ్వచ్చు కదా అని చెప్పేసి ఆల్రెడీ సరుకు కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకున్నా. ఇలా తగులుకున్నావేంట్రా? నేను డబ్బులు తీసుకొని మోసం చేసే రకం కాదు. నేనేం మాట్లాడను, నువ్వే మాట్లాడుకు. కామ్గా షాపింగ్ చేసుకొని వచ్చేద్దాం, పద. చా, పద.
అవును కుక్కర్ గిఫ్ట్ ఇవ్వచ్చుగా. దానికి అసలు కుకింగే రాదు. అయినా కుక్కర్ ఎందుకులే, దాంట్లో ఏవేవో వండుతున్నారు ఈ మధ్య. ఓ పని చేయి, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ లాంటివి ఏమన్నా. అంత బడ్జెట్ లేదు. సరే ఒక పని చేయి చెప్తా. ఏంటి? ఎలాగో పెళ్ళికి వెళ్తావు కదా, స్టేజ్ ఎక్కినప్పుడు ఎన్వెలాప్లో 116 రూపాయలు పెట్టేసి ఇచ్చేయి, సరిపోతుంది. బాబు నిన్ను హెల్ప్ అడగని చూడు, నాది తప్పు. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు? సార్ గారు అప్పుడే లేచారేంటి? నా నిద్ర గురించి ఎందుకులే, తమరు ఎక్కడికి వెళ్తున్నారేంటి? ఈరోజు నైట్ గీతు పెళ్ళి, వర్షి కాల్ చేసి రమ్మంటే వెళ్తున్నా. అరెరే, ఇవాళ నేను ప్రసాద్ చికెన్ బిర్యానీ వండించుకుందాం అనుకున్నాం. రే రే, ఈ ఒక్కరోజు కొదలేరా? కావాలంటే రేపటి నుంచి మీరు ఏదడితే చేసి పెడతా. సరే, ఈ ఒక్కసారి వదిలేస్తున్నా, కానీ వచ్చాక మాట తప్పకూడదు చెప్తున్నా. మీ ఫ్రెండ్కి విషెస్ చెప్పానని చెప్పు. ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తున్నావు? ఇది నా ఇల్లు, నా టెర్రస్, నా ఇష్టం, నీకెందుకు? డల్లుగా ఉన్నావు. అవును, మీ ఫ్రెండ్ పెళ్ళి కదా, ఇక్కడేం చేస్తున్నావు? నాకు అక్కడ ఉండాలనిపించలేదు, వచ్చేసా. అయినా ఇది నా ఇల్లు, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన దగ్గర ఉంటా, నీకెందుకు? ఓ కోప్పడుకు. మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందని ఫీల్ అవుతున్నావా? ఫీలా? తను వెళ్ళిపోతే నేనెందుకు ఫీల్ అవుతా? చూస్తేనే అర్థమవుతుందిలే. నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్, అది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఫీల్ అవరా? ఒకే ఒక బెస్ట్ ఫ్రెండా? మరి వర్షి? అది కూడా నా బెస్ట్ ఫ్రెండే, అది పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా ఇలానే ఫీల్ అవుతా. సరే, నువ్వు ఫీల్ అవుతా అంటున్నావు, నేను వెళ్ళనా? పర్లేదు, ఉండొచ్చు. గిఫ్ట్ తీసుకున్నావా? తీసుకోలేదు, ఇవ్వను. నువ్వు మాత్రమే తనకి ఇచ్చే ఒకే ఒక గిఫ్ట్ ఉంది, చెప్తే ఇస్తావా? ఇస్తాను. ఏంటి? మీ ఫ్రెండ్షిప్. రేపు తను వెళ్ళిపోతున్నప్పుడు తను గట్టిగా హక్ చేసుకొని మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉంటుందని ప్రామిస్ చేయి. అదే నువ్వు తనకిచ్చే పెద్ద గిఫ్ట్. ఇంకా మిస్ అవ్వడం గురించి వస్తాయంటావా? మిస్ అవ్వు, తప్పులేదు, కానీ మిస్ అయితేనే కదా మీ బాండ్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఏంటలా చూస్తున్నావు? నేను అనుకున్నంత వేస్టింగ్ కాదు నువ్వు, మరి కొంచెం యూస్ఫుల్లే. సుబ్బు, ప్రసాద్,
డోర్ తీయండి. సుబ్బు. బా ప్రసాద్ ఏడి? ఈ టైంలో నువ్వేంటి? ప్రసాద్ ఎక్కడా? ఊరెళ్ళాడు వాడు. అయినా డైరెక్ట్ వచ్చేసేవేంటి అడగకుండా? అంత టెన్షన్గా ఉన్నావేంటి? ఏమైంది? వాటర్ ఏమన్నా కావాలా? ఇప్పుడంత టైం లేదు. నన్ను కొంచెం రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయవా? చాలా అర్జెంట్. ఈ టైంలో ఎక్కడికి? ఇప్పుడంత టైం లేదని చెప్తున్నా కదా. ట్రైన్ టైం అవుతుంది. ఇంకో 10 minutes ఉంది. పద వెళ్దాం. ఆన్ ద వేలో చెప్తా. సరే సరే, షర్ట్ వేసుకొని వస్తాను. ట్రైన్ వెళ్ళిపోద్ది. అమ్మా షర్టే అమ్మా, ఆగు.